సాతాను తంత్రములు ఏంటండి? సాతాను తంత్రము ఒక్కటే, అదేంటంటే మనిషిని దేవుడి దగ్గరికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. మనిషిని దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. మనిషిని దేవుని యొక్క వాక్యం దగ్గరకు వెళ్ళనివ్వకుండా మనిషిని ఆపుతుంది. ఈ మూడు మనిషి చేయగలిగితే అపవాదికి వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటంటే, ఈ మూడు మనిషి చేయగలిగితే మనిషికి ఏమి సిద్ధిస్తుందంటే పరలోకం సిద్ధిస్తుంది. మనిషి దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి మాట వింటే, మనిషి దేవుణ్ణి ఆరాధించడానికి వెళితే, మనిషి దేవుడి యొక్క వాక్యాన్ని వింటే మనిషికి ఏం సిద్ధిస్తుంది? పరలోకం, నిత్య జీవం సిద్ధిస్తుంది. అది వాడికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇష్టం లేదు. కాబట్టి ఈ ఉద్దేశాన్ని చెడగొట్టడానికి వాడు ఎన్ని రకాలైనటువంటి తంత్రాలన్నా పన్నుతాడు.